వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. 2019 సంవత్సరంలో కుప్పం 25వ వార్డు నందు కొంతమంది రాజకీయ స్వలాభం కొరకు దాన్ని 2 భాగాలుగా విభజించారు. అప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లలో బీఆర్ లోకేష్ సతీమణి కె గౌతమి 25వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విభజన కారణంగా ఓటమి చెందవలసి వచ్చిందని తెలియజేశారు. ఆయన నిత్యం 25వ వార్డు ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా పనిచేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచో ప్రధాన సమస్య ఎస్సీ కాలనీ నందు ఎన్నో సంవత్సరాలుగా కరెంట్ లేకుండా ఇబ్బంది పడుతుంటే వాటిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలతో సమస్యను పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. సమస్యను చెప్పిన వెంటనే పరిష్కారం చేసినందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్కి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ లోకేష్ కుప్పం 25వ వార్డు ఇన్ఛార్జ్ 25వ డివిజన్ నందు 2019 ఎలక్షన్లో ఏమైతే హామీలు ఇచ్చానో వాటిని అన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో 25వ డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దడానికి తన వంతు సాయశక్తులా కృషి చేస్తానని బీఆర్ లోకేష్ 25వ వార్డు ఇన్ఛార్జ్ తెలియజేశారు. అనంతరం పలు కార్యక్రమాల గురించి ప్రసంగించారు. 2019లో 25వ వార్డు ఒకటిగా ఉండేది. కొంతమంది రాజకీయ లబ్ధి కోసం రెండుగా డివైడ్ చేశారు. అయినా 25వ వార్డు మా శ్రీమతి పోటీ చేసి ఓడిపోయింది. కానీ 2024 మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎవరికైతే మనం అప్పట్లో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కటి దగ్గరుండి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనకి ఎస్సీ కాలనీలో దాదాపు 11 ఏళ్ళుగా ప్రాబ్లం ఉండేది పవరు. కానీ మన శ్రీకాంత్ అనే దృష్టికి తీసుకుని వెళ్ళిన కొన్ని రోజులకే ప్రాబ్లం సాల్వ్ అయింది. అదేవిధంగా మనము డ్రైనేజెస్ కానీ వాటర్ కానీ పవర్ కానీ ఏ ఒకటినూ అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. 2024లో మనము లక్ష మెజారిటీ అనే ఒక కంకణం కట్టుకొని ముందుకు సాగాము. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరలేకపోయింది. కానీ 2029లో మనం ఖచ్చితంగా లక్ష మెజారిటీ అనేది సార్కి మనం గిఫ్ట్గా ఇస్తామట్లని తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.